ఇన్నాళ్ళు వంతులు వాళ్ళందరినీ కలుపుతుంది అనుకున్నాం కానీ వాళ్ళు వేరు మనం వేరు అని చెప్తుందని ఇప్పుడే అర్థమైంది. Everybody drop. Hi, hello, good evening. Welcome to The Celebrity Special Season 2. నిన్న గర్ల్స్ బాయ్స్ ని ఛాలెంజ్ చేశారు అండ్ బాయ్స్ కూడా గర్ల్స్ ని ఛాలెంజ్ చేశారు. మరి ఈ ఛాలెంజ్ లో ఎవరు గెలుస్తారు ఇంకాసేపట్లో తెలిసిపోతుంది. గర్ల్స్ టీం నుంచి ఒక పర్ఫార్మెన్స్ ఉంది అండ్ బాయ్స్ టీం నుంచి 2 పర్ఫార్మెన్స్లు ఉన్నాయి. ఇంకేమాత్రం ఆలస్యం చేయకుండా పర్ఫార్మెన్స్లు మొదలెట్టేద్దాం. సో మరి ఇప్పుడు గర్ల్స్ టీం ని ఛాలెంజ్ చేయడానికి బాయ్స్ టీం నుంచి చిట్టి మాస్టర్ అలాంగ్ విత్ రాము రాథోడ్ రాబోతున్నారు. జాయిన్ యువర్ హ్యాండ్స్ అండ్ వెల్కమ్ దెమ్. డాక్టర్ మీరేం టెన్షన్ పడకండి మాస్టర్, 5 నిమిషాల్లో మంచి న్యూస్ వింటారు. మాస్టర్ మీరేం టెన్షన్ పడకండి, అంతా మంచిగా జరుగుతుంది. ఇంతకీ మీరు పాప అనుకుంటున్నారా బాబు అనుకుంటున్నారా? నాకు ఎవరైనా హ్యాపీరా, పాప అయినా బాబు అయినా. మాస్టర్ మీకు బేబీ రాబోతుంది కదా, మీరు ఎలా ఆడిస్తారో ఎలా లాలిస్తారో అని చెప్పేసి చూడాలనిపిస్తుంది మాస్టర్ నాకు. ఇంకా 5 నిమిషాలు టైం ఉంది కదరా. ఆ 5 నిమిషాలు ఇదే మీ బేబీ అనుకోండి మాస్టర్. నిలువద్దము నిన్ను ఎప్పుడైనా నువ్వు ఎవ్వరు అని అడిగేనా, ఆ చిత్రను గమనిస్తున్నా కొత్తగా. నువ్వు విన్నది నీ పేరైనా నిన్ను కాదని అనిపించేనా, ఆ సంగతి కనిపెడుతున్నా వింతగా. నీ కన్నుల మెరిసే రూపం నాదేనా అనుకుంటున్నా, నీ తేనెల పెదవులు పలికే తీయదనం నా పేరేనా, అది నువ్వే అని నువ్వే చెబుతూ ఉన్నా. అల్లు ఆడుకో మ్యాక్ పిల్లక్తా మ్యాక్ పిల్ల. నిన్ను ఎప్పుడైనా నువ్వు ఎవ్వరు అని అడిగేనా, ఆ చిత్రమే గమనిస్తున్నా కొత్తగా. మాస్టర్ బేబీకి నడక వచ్చేటప్పుడు ఎలా ఉంటుందో. ప్రతి అడుగు తనకు తానే సాగింది, నీ వైపు నా మాట విన్నంటూ. అయ్యయ్యో అలా నడకూడదు నాన్న. భయపడకు అది నిజమే, మార్పు నీకు నాట్యాలుగా మార్చగా. నన్నింతగా మార్చేందుకు నీకెవ్వరిచ్చారు హక్కు? నీ ప్రేమని ప్రశ్నించుకో, నాకెందుకు? ఇప్పుడు దాకా నాన్నతో ఆడా కదా నాన్న, ఇప్పుడు అమ్మతో ఆడుకో. అరే 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 నాన్నని గట్టిగా పట్టుకో నాన్న.
ఆడి ఆడి అలసిపోయావరా, కాసేపు పడుకుంటావా? అరే రే ఏడోకు నాన్న, మామ డాన్స్ చూడు, మామ డాన్స్ చూడు. హే, నిలువద్దము నిన్ను ఎప్పుడైనా నువ్వు ఎవ్వరు అని అడిగేనా ఆ చిత్రమే గమనిస్తున్నా కొత్తగా నీ కన్నుల మెరిసే రూపం నాదేనా అనుకుంటున్నా అది నువ్వే అని నువ్వే చెబుతున్నా లరలాయ్ లలాయ్ లాలే, లరలాయ్ లలాయ్ లాలే, లరలాయ్ లలాయ్ లాలే, 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 లాలే. మాస్టర్ కంగ్రాచులేషన్స్ మీకు. డాక్టర్ ఎవర్రా? అరే చెప్పరా. పాప ఓ బాబా, అరే ఎవర్రా చెప్పండి రా. అరే ఎక్సైట్మెంట్ ఉంది చెప్పండి రా. మాస్టర్ ఇంతకీ బాబు పేరు ఏమనుకుంటున్నారు? ఇంకా పేరేం అనుకోలేదు కానీ వీడి కడుపులో ఉన్నవాడు మాత్రం ముద్దుగా చిర్రు అని పెట్టుకున్నాను. ఎరా చిర్రు. నిలువద్దము నిన్ను ఎప్పుడైనా నువ్వు ఎవ్వరు అని అడిగేనా ఆ చిత్రమే గమనిస్తున్నా కొత్తగా. ఫస్ట్లీ చిట్టి మాస్టర్, మన డి ఫ్యామిలీ అందరి తరఫున, మన డి ఆడియన్స్ తరఫున కంగ్రాచులేషన్స్, మీకు బేబీ బాయ్ పుట్టాడు. కంగ్రాచులేషన్స్ చిట్టి మాస్టర్. డేస్ బేబీయా మంత్స్ బేబీయా? డేస్ బేబీ మాస్టర్, ఇప్పుడే మొన్న ఆగస్ట్ లోనే. Leo baby. God bless. God bless. Did you keep his name? ముద్దుగా చిరు అని పెట్టుకున్నారట. Your wife is good? Good. She's healthy? Healthy. Baby is healthy? Healthy. Good. God bless. అసలు హైలైట్ ఏంటంటే పుట్టిన డేస్ బేబీ ఆల్రెడీ మన డి స్టేజ్ మీద డెబ్యూ కూడా చేశాడు. పిల్లలుంటే ఆనందం ఎలా ఉంటుందో ఆఫ్ కోర్స్ పేరెంట్స్ గా ఉన్నటువంటి ఇక్కడ పేరెంట్స్ ఎవరెవరు ఉన్నారో వాళ్ళందరికీ తెలుసు. నాకు కూడా చిన్న మంత్స్ బేబీ ఉన్నాడు కాబట్టి ఎక్కువ కనెక్ట్ అవుతుంటాం. కానీ ఒక్క స్పెషాలిటీ అనిపించింది జడ్జెస్, విత్ యువర్ పర్మిషన్. ఇద్దరు మనుషుల్ని పెట్టి చిన్న సెట్ లాగా ఆవును తయారు చేసి పర్ఫామ్ చేస్తే అందులో ప్రాణం ఉన్నట్టు ఫీలింగ్ వచ్చింది. ఓ దిండును పెట్టుకుని బేబీ అంటుంటే ఇప్పుడు దిండు కనిపిస్తే అరే అక్కడ పెడుతున్నాడు జాగ్రత్త అనిపిస్తుంది. ఆ మ్యాజిక్ మాత్రం మీరు చేయటం గ్రేట్. మన జడ్జెస్ అడుగుదాం ఎలా అనిపించిందో. శేఖర్ మాస్టర్. టూ గుడ్. నిజంగా వాళ్ళు పిల్లలు పట్టుకుని అలా చేస్తుంటే ఎంత అందంగా ఉందో. నీ చేతిలో బేబీ ఉన్నట్టు, వాళ్ళ దగ్గర కూడా బేబీ ఉన్నట్టు, నువ్వు కొరియోగ్రఫీ చేసిన విధానం, ఫార్మేషన్స్ చాలా బాగున్నాయి చిట్టి. ఇప్పుడు వరకు డాన్స్ అయ్యి చూసి ఇది చూస్తుంటే అరే ఎంత ప్లెజెంట్ గా ఉంది, ఎంత అందంగా ఉంది చూస్తానికి, ఎంత ముచ్చటగా ఉంది. నువ్వు ఒక మూమెంట్ చేసి అలా వస్తే మళ్ళీ పిల్లో బేబీతో మూమెంట్ అలా చేయించడం, అబ్బా బాబా బాబా. నాకు తెలిసి అలా ఇలాంటి ఐడియాస్ ఓన్లీ చిట్టికే వస్తాయేమో. మాస్టర్ అండ్ కంటెస్టెంట్ రౌండ్ లో నువ్వు మన రామ్ చేస్తా పిల్లోస్ అలా ప్లే చేసావు. ప్లస్ రామ్ ని ఎక్కడ వాడాలి, ఎలా వాడాలి, ఆ లిరికల్ వచ్చింది కూడా మిగతాది. మళ్ళీ నువ్వెక్కడ అనేది నిజంగా కొరియోగ్రఫీ హ్యాట్స్ ఆఫ్ టు రామ్ రాథోడ్. నువ్వు కూడా చాలా బాగా చేసావు. మీ బాయ్స్ అందరూ చాలా బాగా చేశారు అన్న. థ్యాంక్ యూ శేఖర్ మాస్టర్. హన్సిక గారు. అదిరిపోయింది. నిన్ను ఎప్పుడైనా నువ్వు ఎవ్వరు అని అడిగేనా. Throughout the act, I was just like, oh, it was so sweet. I had this smile on my face, and Chitti Master, you always bring magic. There's something very unique about your, choreography. And Ramu Rathod, you have some sincerity in you, and whenever you come on stage, whether you're singing or whether you're dancing, there's something very pure about you.
Both of you are great together. And once again, Chitti Master, God bless. Congratulations. Very happy life with your family. God bless. సో స్వీట్. థ్యాంక్ యూ హన్సిక గారు. గణేష్ మాస్టర్. మిమ్మల్ని చూస్తే గర్వంగా అనిపిస్తుంది. అంటే మీ డాన్స్ లైవ్ లో చూడడం, టీవీలో చూడటం అది ఓకే. లైవ్ అంటే బ్లెస్డ్ అయి ఉండాలా. నేను బ్లెస్డ్ మీ పర్ఫార్మెన్స్ చూడటం. అంటే కొరియోగ్రాఫర్ ప్లస్ క్రియేటివ్ కొరియోగ్రాఫర్, మీరు వేరే లెవెల్. మీరు నిజంగా చెప్తున్నా. మీరు సినిమాలు స్టార్ట్ చేశారా? చేసాం మాస్టర్. కార్డు తీసుకున్నారా? తీసుకున్నాం. సూపర్. ఇంకా ఎప్పుడో పడుతుంది మనకు, థియేటర్ లో ఉంటది ఒకటి. రాథోడ్జీ సార్ చాలా బాగా చేశారు మీరు. చాలా బాగా అంటే చాలా బాగా. యాక్టింగ్ తో డాన్స్ చేయడం ఈజీ కాదు. సో మీరు ఆ కథను చెప్తూ కథలో ఉండి చాలా బాగా చేశారు. థ్యాంక్ యూ సార్. చాలా ముద్దు. అందరికి నచ్చింది. అందరికి నచ్చలే? నచ్చలే ఉన్నారు ఎవరన్నా? లేవు. అందరు విజిల్ వేయండి అయితే. అండ్ ఇప్పుడు స్కోర్స్ ఏంటో చూసేద్దాం. శేఖర్ మాస్టర్. 9 out of 10. హన్సిక గారు. 10 out of 10. గణేష్ మాస్టర్.  చెప్పినట్టుగా అటే బ్లాక్ బస్టర్. 29 out of 30. సూపర్. స్కోర్ కి కంగ్రాట్స్, బేబీ బాయ్ కి కంగ్రాట్స్. గర్ల్స్ టీమ్ నుంచి నెక్స్ట్ పర్ఫార్మ్ చేయడానికి శశి మాస్టర్ అలాంగ్ విత్ మాన్సీ జోషి వచ్చేస్తున్నారు. జాయిన్ యువర్ హ్యాండ్స్ అండ్ వెల్కమ్ దెమ్.
శివ శివ శంకర హర హర శంకర జయ జయ శంకర దిగిరారా ప్రియ తాండవ శంకర ప్రకట శుభంకర. శశి మాస్టర్ మీరు వచ్చిన ప్రతిసారి ప్రతి పర్ఫార్మెన్స్ కి డి అంటే ఇది, డి అంటే ఇలా ఉంటుంది అని చెప్పి టైమ్ అండ్ అగైన్ మీరు ప్రూవ్ చేస్తుంటారు. జడ్జెస్, ఈ శివ ట్రాన్స్ ఈ పర్ఫార్మెన్స్ మీకు ఎలా అనిపించింది? శేఖర్ మాస్టర్. శశి మాస్టర్ నిన్ను చూస్తే పరమశివుడే వచ్చి ఆడుతున్నట్టు ఉంది. ఆ విగ్రహం ఏంటి, నీది ఆకారం ఏంటి, నువ్వు ఆఫ్ సిట్టింగ్ ఉండి స్క్వాట్ చేసి 4-5 మూమెంట్స్ చేసావు అక్కడ. వామ్మో, గూస్ బంప్స్ అలా వచ్చినాయి. నీ సెటప్ గానీ, ఆ కొరియోగ్రఫీ, ఆ కాస్ట్యూమ్స్ అంతా నెక్స్ట్ లెవెల్. థ్యాంక్ యూ మాస్టర్, థ్యాంక్ యూ. నాకేంటంటే నువ్వు కొన్ని మూమెంట్స్ ఆడావు, నాకు చాలా బాగుంది. అలా నీ డాన్స్ ఇంకొంచెం ఉండుంటే బాగుండేది అనిపించింది చేసి. అలా నువ్వు కొంచెం సేపు ఆడుంటే గనక నాకు ఫుల్ఫిల్ అయ్యే ఉంది. సూపర్. మానసి జోషి చాలా బాగా చేసావమ్మా. చాలా గర్ల్స్, బాయ్స్, పిల్లలు అందరూ చాలా బాగా చేశారు. థ్యాంక్ యూ మాస్టర్. థ్యాంక్ యూ శేఖర్ మాస్టర్. గణేష్ మాస్టర్, మీకు ఎలా అనిపించింది పర్ఫార్మెన్స్? శివ శివ శంకర హర హర శంకర జయ జయ శంకర దిగిరారా ప్రియ తాండవ శంకర ప్రకట శుభంకర ప్రళయ భయంకర. మనిషి చాలా బాగున్నారు మీరు. మేకప్ అయితే హైలైట్. పిల్లలు మీరే ఇరగదీశారు. విబోయింగ్ బాయ్స్ బాబా వేరే లెవెల్. మీరు డీని థియేటర్ మార్చేస్తారు, సడన్ గా థియేటర్ అయిపోతుంది. అన్ని బాగున్నాయి సార్, కాస్ట్యూమ్, మేకప్, సెట్, ఎవ్రీథింగ్. మీ గెటప్ కూడా అదిరిపోయింది. ఆల్ ది బెస్ట్ సార్. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ గణేష్ మాస్టర్. హన్సిక గారు, మీకు ఎలా అనిపించింది పర్ఫార్మెన్స్? It was visually magical. Hats off. It was a brilliant concept. I thoroughly enjoyed. It was mesmerizing. Like I said, it was a blockbuster. God bless. फाड़ू से भी ऊपर था ये परफॉर्मेंस. లవ్లీ. థ్యాంక్ యూ సో మచ్ హన్సిక గారు. జడ్జెస్, ఇట్స్ టైమ్ ఫర్ ద స్కోర్స్. ఈ మ్యాజికల్ విజువల్ స్పెక్టాకల్ కి మీరు ఇచ్చేటువంటి స్కోర్ ప్లీజ్. శేఖర్ మాస్టర్. 9 out of 10. గణేష్ మాస్టర్, మీ స్కోర్? 9 out of 10. And హన్సిక గారు, మీ స్కోర్? 28 out of 30. Congratulations guys. శశి మాస్టర్, కంగ్రాట్స్. మాస్టర్ విత్ కంటెస్టెంట్ థీమ్ 2.0 లో బాయ్స్ గెలుస్తారా లేదా గర్ల్స్ గెలుస్తారా డిసైడ్ చేసేటువంటి పర్ఫార్మెన్స్ తో ఇప్పుడు బాయ్స్ టీమ్ నుంచి వెరీ ఓన్ ఎంటర్టైనింగ్ కొరియోగ్రాఫర్ పండు మాస్టర్ అలాంగ్ విత్ ద కంటెస్టెంట్ ప్రేమ్ రజిత్ సిద్ధంగా ఉన్నారు. జాయిన్ యువర్ హ్యాండ్స్ అండ్ వెల్కమ్ దెమ్. ఈ రోజు పార్టీకి ఎవడం దొరికితే భలే ఉంటది. మాస్టర్ విత్ కంటెస్టెంట్ రౌండ్ కి ప్రాక్టీస్ చేద్దామా? ఏ రంజిత్ వచ్చావా? అది చేద్దాంలే కానీ దా ముందు పార్టీలో కూర్చో. మాస్టర్ ప్రాక్టీస్ చేద్దాం పదండి మాస్టర్. మాస్టర్ డాన్స్ చేసే ముందు కొంచెం వార్మ్ అప్ చేద్దాం. ఏంటి మాస్టర్, నేను ఒక్కనే వార్మ్ అప్ చేయాలా? మీరు చేయరా? మన ఇద్దరులో కంటెస్టెంట్ ఎవరు? నేనే. చెప్పింది చెయ్యి. ఈ పేపర్లు ఏంటి? తీ. హాట్ హాట్ ఊరిలో హాట్ హాట్ రోడ్డులో షార్ట్ స్కర్ట్ లో జెన్నిఫర్. డిషుమ్ డిషుమ్ సౌండ్ లేదు బ్లడ్ కూడా కానరాదు వందమెట్టి కుదినావే. బా గట్టిగా కొట్టించట్రా. గోబల్ రండి అంటే పని. మాస్టర్ అది నోర్ ముయ్. పంపినాదే పైకి పంపినాదే నీ ఓర సూపు సాయినాయడే. సభ్యు చెప్పి మళ్ళీ నాలో ప్రాణం నింపుకోవే పుచ్చికొండే. అబ్బా చాలా గ్యాప్ వచ్చింది కదా, అలిసిపోయాను. రంజిత్ ఆ టిష్యూలు ఎందుకో, ఇంక స్టార్ట్ చేద్దామా?
షూ లేకపోతే కాలు దెబ్బలు తగులుతున్నాయి. ఏ రంజిత్, అక్కడ నా షూ ఉంటుంది తీసుకురా. మాస్టర్ ఇక్కడ చాలా షూస్ ఉన్నాయి, ఇందులో మీ షూ ఏది? నాకు కూడా తెలీదు, చూడు. ఏ రంజిత్, నా షూస్ దొరికాయి. కౌసీలే ఉంది కదా నోబోలే వెయ్యకలా నీ హట్ కుక్క కట్టనేసి మూసైకే చిరాకేలా ఐటీతో మధుబాలా రవి చెప్పడానికి నిమతనాలా పడిపోదాం పడి పైకి లేద్దాం మళ్ళీ మళ్ళీ లాలో పడిపోదాం రాయే పిల్ల జోడిలో బర్డ్స్ మనమై మబ్బుల్ని టచ్ చేద్దాం నడుమంపే స్మైలీలా నాకోకే చెప్పేలా బెండ్ ఇట్ లైక్ బెకమ్ బేబీ రంజిత్, ఇది చాలు కానీ ముందు ఆ ఫ్లోర్ క్లీన్ చేయి. చల్ మార్ మాస్టర్ మన ఇద్దరిలో కంటెస్టెంట్ ఎవరు? నువ్వే. నేను చేయాలి, మీరు కాదు. చల్ మార్ సూపర్ రంజిత్, నీ ఎనర్జీ ఇంకా డబుల్ చేసే ఐటెం నా దగ్గర ఒకటి ఉంది. ఏంటి మాస్టర్ ఇది? తాగు, సూపర్ ఉంటది. చల్ మార్ चढ़ाई क्या? పండు నీ కొరియోగ్రఫీ చూసిన ప్రతిసారి పండు బయట ఆఫ్ కెమెరా ఎలా ఒక ఎంటర్టైనింగ్ గా ఉంటాడో మనందరితో, పండు కొరియోగ్రఫీలో కూడా ఎంటర్టైన్మెంట్ ఎప్పుడు కనిపిస్తుంటుంది. అండ్ నేనైతే థరోలీ ఎంజాయ్ చేశాను. మన జడ్జెస్ కి ఎలా అనిపించిందో కనుక్కుందాం. శేఖర్ మాస్టర్. పండు మాస్టర్, నీ బాడీలోనే ఒక స్టైల్ ఉంటుంది పండు, నువ్వేం చేసినా చూడాలనిపిస్తుంది. ప్రేమ రంజిత్ తో కూడా బాగా చేపించావు. నాకు ఆ షూ పోర్షన్ బాగా నచ్చింది. ఎస్పెషల్ ఫేస్ మీద వేసుకొని మీరు బ్లో చేసారంటే టక్ పని వచ్చింది, అంటే ఆ టైమింగ్ లో పట్టుకున్నారు, భలే ఉంది. ప్లస్ అంటే ఆ కాన్సెప్ట్ బాగుంది, కానీ మధ్య మధ్యలో ఇద్దరు కోఆర్డినేషన్ కొంచెం కరెక్ట్ గా ఫినిషింగ్స్ అయ్యలేదు, అది అనిపించింది అంతే కొన్ని చోట్ల. కానీ నువ్వు ఎన్నిసార్లు చేసినా చూడాలనిపిస్తుంది. థ్యాంక్ యూ మాస్టర్. సూపర్ పండు. ప్రేమ రంజిత్ బాగా ట్రై చేసావు. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ శేఖర్ మాస్టర్. గణేష్ మాస్టర్. అన్ని బాగున్నాయి, సూపర్ ఉన్నాయి. టిష్యూ నచ్చింది నాకు కూడా, కానీ ఒక్క లెగ్ దగ్గర ఏదో అవును మాస్టర్, ఇక్కడ మిస్ అయింది. ప్రాక్టీస్ అనుకుంటా నాకు తెలిసి. పేపర్లు ఎప్పుడు నిలబట్టలేదు మాస్టర్, ఒకసారి వస్తే ఒకసారి రావట్లేదు. మరి ఆయనకు వచ్చింది, నీకు వచ్చింది కదా రంజిత్, మరి ఎందుకు వచ్చింది? కింద కొంగి తీసేసుకున్నాను. ఓకే ఓకే, నీ ఇష్టమా? నేను చూడలేదు మాస్టర్, మనం కెమెరాని చూస్తా చేస్తాను. స్మార్ట్ గా ఆన్సర్ చెప్తున్నా. సో నువ్వు కెమెరాని చూసినావు, నేను నిన్ను చూసా, అది ప్రాబ్లం. నేను కూడా కెమెరాని చూడాల్సింది. ఇట్లా కళ్ళు తెరిపించావు. సీరియస్ తీసుకోకండి, అది మిస్టేక్ కాదు, నాది మిస్టేక్. నేను చూడలేదటు. కాదురా, మిస్ అయిందని చెప్తే అయిపోయేది. అంటే 0.5 తగ్గుతుందేమో ఆలోచించా. సరే ఇప్పుడు పేపర్లు వేస్తారా, పేపర్లు తీ, అప్పుడు గణేష్ నమ్ముతాడు. పేపర్ వస్తే ఇటు చూస్తా, పేపర్ రాకపోతే అటు చూస్తా. చెయ్యి, ఇప్పుడు కెమెరా చూసి రావాలా. చల్ రెడీ. ఎంత బాగా చేసేవరా, అది చేయొచ్చుగా మరి. అప్పుడు దీనివల్ల 5 మార్క్స్ పోయినాయి నీకు.
మళ్ళీ ఆడు కవర్ చేయడానికి ఇలాగంట, దానికి ఇంకో 5 మార్క్స్ తగ్గించేస్తాం. ఎవరైనా మిస్ చేస్తే బాగా కవర్ చేసి చాలా బాగుంది అంటారు కదా మాస్టర్. నువ్వు కంపోజింగ్ ఇది చేసావా? అది చేయలేదు మాస్టర్. ఏం చేసావు? ఈ పేపర్ చేసాను. పేపర్ మిస్ అయినప్పుడు ఏం చేయాలి? ఏం చేయాలి అర్థం కాక ఇది చేశాను మాస్టర్. అరే నాకు తెలియక అడుగుతున్నాను రా. నక్లీస్ గొలుసు మైకేల్ జాక్సన్ ది, ఈ రెండు తీసేసి చెప్పు నువ్వేం చేసావు నాకు కరెక్ట్ గా. ఇది కరెక్ట్ క్వశ్చన్ పండు. నక్లీస్ గొలుసు మైకేల్ జాక్సన్ ఈ రెండు కాకుండా నువ్వు చేసింది ఒకటంట చెప్పు. మాస్టర్ ఎవడైనా అస్థికులతో డాన్స్ చేయిస్తాడు మాస్టర్. కొండలో అస్థికులతో డాన్స్ చేయించాను మాస్టర్. నెక్స్ట్ ఇది కూడా ఓకే కన్సిడర్. ఆది గారు వేల మీద లెక్క పెడదాం. మైకేల్ జాక్సన్ ఇక వేలు లేదు, 3000 అయిపోయినాయి. పండు నువ్వు చాలా బాగా చేస్తావు డాన్స్. థ్యాంక్ యూ మాస్టర్. చాలా మంచి ఈజ్ ఉంటుంది బాడీలో. నిజంగా ఏ మూమెంట్ చేసినా అందంగా అనిపిస్తుంది. అల్లరి చేస్తే అల్లరి కనిపిస్తే, ఏడుపు చేస్తే అన్ని మల్టీ టాలెంటెడ్ నువ్వు నిజంగా. రంజిత్ మీరు కూడా మాక్సిమం ట్రై చేశారు. సో ఫైనల్ గా ఏంటంటే కెమెరాను చూడాలి జడ్జిలు. థ్యాంక్ యూ గణేష్ మాస్టర్. హన్సిక గారు మీకు ఎలా అనిపించింది పర్ఫార్మెన్స్? I enjoyed the entire act. Good luck and all the best, guys. All the best. జడ్జెస్ టైం ఫర్ ద స్కోర్స్. శేఖర్ మాస్టర్ ఈ పర్ఫార్మెన్స్ కి మీరు ఇచ్చేటువంటి స్కోర్? 9 out of 10. గణేష్ మాస్టర్ మీ స్కోర్? 10. హన్సిక గారు యువర్ స్కోర్ ప్లీజ్? 9 out of 10 and that's 26.5 out of 30. అండ్ ఆది కంగ్రాచులేషన్స్. బాయ్స్ టీమ్ తిరిగి నువ్వు అక్కడ కూర్చున్నావు. ఓడిపోయిందా మరి? అండ్ బాయ్స్ 1.5 మార్క్స్ మాత్రమే తక్కువే. 82.5 out of 90 మీకు. And girls, congratulations! 84 out of 90! సో వచ్చే వారం అమ్మాయిల కోసం కవిత్వాలు రాసుకుని వాళ్ళని పొగుడుతూ మన బాయ్స్ సిద్ధంగా ఉంటారు. మరి వాళ్ళ కవిత్వాలు ఎలా ఉంటాయో, వాళ్ళ పర్ఫార్మెన్సెస్ ఎలా ఉంటాయో నేను చూడడానికి చాలా ఎక్సైటెడ్ గా ఉన్నా. మన ఆడియన్స్ కూడా సిద్ధంగా ఉన్నారు. మీరు వచ్చేయండి. వచ్చే బుధవారం రాత్రి 9:30 గంటలకి తిరిగి కలుసుకుందాం. Until then, you guys take care. Good night, శుభరాత్రి. Bye bye.